ఆల్మోస్ట్ ఇప్పుడు జైరాబాద్ ప్రాపర్టీ 4 కోట్లు అవుతుందట. 4 కోట్లు అవుతుందట. నాకు తెలియదు 4 కోట్ల ప్రాపర్టీకి మా మేడం పంపించిన ఆమెకు కూడా తెలియదు ఇప్పటి వరకు. ఆమెకు కూడా తెలియదు. 5-10 వేల గురించి వచ్చిన బిజినెస్లోకి తమాషా లెక్క చేస్తే బిజినెస్ కాదు, తపస్సు లెక్క చేయాలి. 5 సంవత్సరాలు నిలబడిపోవాలి. అట్లనే సార్ మాకు డబ్బులు రావట్లేదు, డబ్బులు వస్తాయి, అప్లైన్ ఇదన్నాడు అదన్నాడు, డౌన్ లైన్ నా మాట వినట్లేదు, డౌన్ లైన్ చెప్పిన మాట వినట్లేదు, నా డౌన్ లైన్ నేను ఎక్కడికైతే అక్కడ రావట్లేదు, నేను తిని దగ్గర నా పక్కన కూర్చోట్లే. ఇదే కథలు, ఇదే ప్రాబ్లం. బిజినెస్లో ఎట్లా చేస్తాం? ఇదే నా బిజినెస్. మనం చెప్తున్నాం కదా, నాకు తెలియదైతే నేను ఎక్కడ నేను 21 కంపెనీల్లో నేను షేర్స్ కొన్నా. నేను ఒక్కొక్క షేర్ అయితే 2-3 లక్షల షేర్ ఉంది నాది. ఒక్కొక్క షేర్ వాల్యూ అట్లాంటి కొన్ని వందల షేర్స్ ఉన్నాయి నాకు. ఆలోచించండి, 5,000-10,000 గురించి వచ్చిన బిజినెస్లోకి జస్ట్ 5,000-10,000 గురించి డబుల్ ద గ్రోత్. మేము ఎప్పుడు గ్రోత్ గురించి ఆలోచిస్తాము. బిజినెస్లో ఏమీ లేదు, కానీ ఇక్కడ మీ మైండ్ సెట్ ఏంటనుకుంటే మేడం చెప్పింది, మీకు చెప్పుండొచ్చు ఒక స్టోరీ. ఈ స్టోరీలో మీకు అర్థం కాదు ఏంటంటే ఎప్పుడు చూసినా అప్లైన్ చేయాలి, నాకు హెల్ప్ చేయలేదు, డౌన్ లైన్ నాకు నా మాట వినట్లేదు. నేను చెప్తున్నాను, అప్లైన్ నేను ఇంతవరకు పిలవలేదు నాకు హోమ్ మీటింగ్కి. అప్లైన్ ఇంతవరకు హోమ్ మీటింగ్కి పిలవలే. మీకు ఇక్కడ కనీసం ఒకసారి అప్లైన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బిజినెస్ వదిలేస్తారు. ఇక్కడ నా అప్లైన్ పిలవలే. విఎంసీ నెంబర్ 20-25 లక్షలు పర్ మంత్ సంపాదిస్తున్నా నేను. ఒక ప్లాన్కి నేను పిలవలే అప్లైన్ నేను. ఇది నా రికార్డ్ బ్రేక్. మరి మీరు అప్లైన్ పిలవకపోతే నారాయణ సార్ నాకు రావా టైం కూడా అట్లా చెప్పి కూడా బిజినెస్ చేయకుండా ఉండేటోళ్ళు ఉన్నారు. చాలా దౌర్భాగ్యులు ఉంటారు మన వాళ్ళు. నేను చెప్తాను, బిజినెస్లో ఏముందండి? ఏమైనా ఉందా? ఈడ కొనేది అదే కొనుక్కో, ఇదే విషయం నలుగురితో చెప్పు. ఈ మొక్క చెప్పడానికి అప్లైన్ తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఇక్కడ పెద్ద కాండాన్ని తీసుకున్నంత ప్లాన్ చెప్తారు. ఇదే నా ప్లాన్. రోజు మేడం ఏం చెప్పారు? 5 ప్లాన్సా కదా? 5 ప్లాన్స్ చెప్పొచ్చా లేదా? చెప్పలేమా? 5 ప్లాన్స్ చెప్పవచ్చు. పాడుకుంటూ ప్లాన్ చెప్పచ్చు. నేను ఈ చేత 415 మందికి ఇప్పటి వరకు RH వర్షన్ తయారు చేశాను. 415 మంది కార్లు ఇప్పించారు ఇప్పటి వరకు. మీకు అర్థం కావట్లేదు. ఇంకా మీరు మందబుద్ధితో ఉండి నేను చేసే జాబ్లో లెక్క ఉండిపోతాను, నాకు పాత మైండ్ సెట్ ఏదైతే ఉందో అట్లనే. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సినిమా ఉంది, భద్ర సినిమాలో వాడు రెగ్యులర్గా ఎప్పుడు సాక్స్ వేసుకుని వస్తాడు. ఈ సాక్స్ అది ఒకటే గబ్బు వాసన వస్తుంది. ఏంటిరా అనుకున్నంటే ఏంటిరా చేస్తారు, ఆ సాక్స్ ఎందుకు వేసుకుని వస్తారు, గబ్బు వాసన వస్తుంది అని ఆ ముసలాడు 2-3 సార్లు అంటాడు. మళ్ళీ 4వ వచ్చేటప్పుడు కూడా చూడు తాతయ్య నేను ఆ సాక్సులు నేను వేసుకుని రాలేదంటాడు. అవునా, మంచి పని చేసిన అయినా వాసన వస్తుందిరా, గబ్బు వాసన. ఏంటిరా వాసన అంటే, ఏం లేదు తాతయ్య అది వేసుకోలేదని చెప్పడానికి నా జేబులో పెట్టుకొని వచ్చిన తాతయ్య అన్నాడట. మన దగ్గర కూడా బిజినెస్లోకి వచ్చినాక సిస్టంలో ఉండకుండా మన సొంత పద్ధతులు పాడుతాం. సొంత పద్ధతులు ఎక్కడో బిజినెస్లో మనకు తప్పు జరుగుతుంది. ఎక్కడ అనుకుంటే మనం ఇక్కడ ఇంకా 6 నెలలు ఈ బిజినెస్లో మనకు గ్రోత్ లేదు, ఒక 1 ఇయర్ అయితే గ్రోత్ లేదు, 2 ఇయర్స్ అయితే గ్రోత్ లేదంటే మనకు ప్రాబ్లం ఏంటనుకుంటే 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి సిస్టమ్ వే, అది రైట్ వే. రెండోది మీ ఓన్ వే ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఆ ఓన్ వే అనేది మీ ఇష్టమైన పద్ధతి. అది కష్టం లేకుండా మీకు ఇష్టమే. మార్నింగ్ లేవచ్చు, 10 గంటలు లేవచ్చు, ప్లాన్కి వెళ్ళకూడదా మీ ఇష్టమే. ఏదైనా ఓన్ వే. మీ అప్లైన్తో దురుసుగా మాట్లాడచ్చు. మీ డౌన్ లైన్ తిట్టచ్చు. మీ అప్లైన్కి డౌన్ లైన్కి అప్పులు ఇవ్వచ్చు. మీ అప్లైన్ దగ్గర అప్పు తీసుకోవచ్చు. మీ ఇష్టం. అది ఓన్ వే అంటారు దాన్ని. అది ఎప్పుడు సక్సెస్ అవుతారో చెప్పలేము మనం. కానీ రైట్ వే అంటారు. రైట్ వే అది ఎట్లా అనుకున్నట్టు సిస్టమ్. కోర్ అంటే కోర్ పోస్ట్ వేసిన తర్వాత నేను చెప్తున్నా కదా, ఇంతవరకు 7 సంవత్సరాల్లో బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కోర్ పోస్టర్ నాది పడితే 2 లేదా 3 100% కోర్ పోస్టర్ పడుతుంది. ఇక్కడ ఎంతమంది కోర్ కంప్లీట్ చేస్తారు? ఇది ఈ కోర్తో మీ బిజినెస్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఆలోచించండి. మేము ఈరోజు 60-70 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాం.
మార్నింగ్ 60-70 కోట్లు కాబట్టి ఆల్రెడీ సార్లు కార్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి కాబట్టి సార్లు చేసేసుకుంటారు అనుకుంటారేమో. నేను చెప్తున్నా 424 రూపాయలు ఇన్కమ్ ఉన్నప్పుడు కూడా నా కోరు 2వ తారీఖున పడ్డది. ఈరోజు 20-25 లక్షలు చెక్ వచ్చినప్పుడు కూడా నా కోరు 2వ తారీఖున పడుతుంది. అది బిజినెస్ కన్సిస్టెన్సీ. అర్థమవుతుందండి? మీకు ఒక విషయం ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది. బిజినెస్లో మీరు చేస్తున్నావా లేదా, మీరు చేస్తున్నారు కరెక్ట్గా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎవ్రీ వీక్ మీటింగ్ వస్తుందా లేదా? ఎవ్రీ వీక్ మీటింగ్. మీరు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మిషన్ 180 డేస్ అనేది ఒక డ్రీమ్ పెడుతున్నాం మనం. మిషన్ 180 డేస్లో ఎవ్రీ 180 డేస్, ఈ 180 డేస్ అనేది ఏప్రిల్కి పూర్తి అవ్వబోతుంది. ఈ 180 డేస్లో మీ ఇన్కమ్ 10,000 కంటే 20,000 అప్పుడు కావాలి. మీది 50,000 కంటే అప్పుడు 1,00,000 రూపాయలు కావాలి. మీద 1,00,000 రూపాయలు కంటే అప్పుడు 2 లక్షలు కావాలి. ఏప్రిల్ 30 వరకు, ఏప్రిల్ 30 వరకు మిషన్ 2x ఇన్కమ్ గురించి మనం స్టార్ట్ కాబోతుంది. దీని గురించి స్పెషల్గా మనం ట్రైనింగ్ కూడా మనం చేస్తున్నాం. ఇది మూమెంట్ అండ్ ఫోకస్డ్ చేస్తాం. ఇందులో 20 మందికి మీరు క్వాలిఫికేషన్ చేసుకోండి. ఒక్కొక్క టీంలో 20 మందికి తీసుకోండి. రెడీనా? ఆ 20 మంది కూడా మీకంటే ముందు వచ్చి మీటింగ్ హాల్లో కూర్చోవాలి. మీ లెక్క మీటింగ్ హాల్లో కూర్చోవాలి, జూమ్ మీటింగ్లో ఉండాలి. అట్లాంటి వాళ్ళని 20 మంది, వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉండాలి. నీ సక్సెస్ కావాలని ఒక ఆకలి ఉండాలి. అట్లాంటి వాళ్ళు మనకు ఒక 20 మందిని సెలెక్ట్ చేసుకోండి. అర్థమవుతుందా? రెడీనా? 20 మంది ఏప్రిల్ 30 వరకు. అండ్ నెక్స్ట్ మనకు కంఫర్ట్ జోన్ నుంచి కాంప్రమైజ్ జోన్ చాలా మంది వెళ్ళిపోతారు. 10-20,000 50,000 రాగానే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు, కాంప్రమైజ్కి అయిపోతారు. కాంప్రమైజ్ మన చెక్ వచ్చింది సార్, నేను ఇంకేం చేస్తాను సార్ బిజినెస్, ఇది కాదు కాంప్రమైజ్. ఇది ఆల్వేస్ గ్రోత్. సో మీరు కాంప్రమైజ్ జోన్లోకి వెళ్ళడం అనుకున్నంటే మిమ్మల్ని మీరు మీ కాళ్ళు మీరు నరుక్కోవడం వేయాలన్నట్టు లెక్క, మీ కాళ్ళు మీరు నరుక్కున్నట్టు లెక్క. అర్థమవుతుందా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, గ్యాప్ అండ్ బ్యారియర్స్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ. మన కన్సిస్టెన్సీ అంటే 4 నెలల కంటిన్యూ తీసుకుని కన్సిస్టెన్సీ, అదే 2 నెలలు తీసుకో 2 నెలలు దిగిపోతే ఇన్కన్సిస్టెన్సీ. అట్లనే మీ పని కూడా కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇన్కన్సిస్టెన్సీ అయితే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, నేను ఎందుకు వెస్టీజ్ జాయిన్ అయ్యాను, వెస్టీజ్ ఎందుకు జాయిన్ అయ్యాను గుర్తుపెట్టుకోండి. లాజికల్ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మీకు ఇన్నోసెన్సీ మిస్ అవుతుంది. అప్లైన్కి తో మనకు ఇన్నోసెన్సీ, అప్లైన్ చెప్పినట్టు వినేటోళ్ళం ఒక 3 నెలల 6 నెలల క్రితం. ఇప్పుడు వినం, ఎందుకంటే మనకు అన్నీ తెలిసిపోయిన ఒక విషయం. అది ఇన్నోసెన్సీ మనకు లాస్ అయితే ఈ బిజినెస్లో మనము ఏమి చేయలేము. అర్థమవుతుందా? ఇన్నోసెన్సీ అంటే ఇప్పుడు మీకు మీ చిన్నపిల్లడు ఉన్నాడు, మీ మాట వింటాడు. మీసాలు వచ్చిన ఇప్పుడు మగపిల్లాడో లేకపోతే వయసుకు వచ్చిన ఆడపిల్లని మాట వినదు. అట్లయితే బిజినెస్ వర్కౌట్ కాదు. నీ అప్లైడ్ ఎప్పుడు కూడా అప్లైడే. నువ్వు డియూసీడ్ అయినా, నేను అప్లైడ్ సిల్వర్ డైరెక్టర్ అయినా నువ్వు అప్లైడ్ మాట వినాల్సిందే. ఒకవేళ నీతో ఇమీడియట్ గ్రోయింగ్ అప్లైన్ ఇంకోరు ఉంటారు కదా, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. కానీ ఇమీడియట్ అప్లైన్ ఖచ్చితంగా గౌరవించాల్సిందే. ఇన్నోసెన్సీ అనేది ఎప్పుడు మిస్ అవ్వద్దు. అండ్ లాజికల్ అండ్ డామినేషన్. మన మైండ్ ఏం చేస్తుందంటే మనకి ఏది ఈజీయో అదే చెప్తుంది. లాజికల్ మైండ్లో మనం ఆలోచించేటట్టు ప్లాన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, రెవల్యూషన్ మనం క్రియేట్ చేయాలి. మనం ఈ బిజినెస్ చేస్తే ఎందుకు చేస్తున్నాం, లెగసీ. మనం 3 తరాల గురించి చేస్తున్నాం. అర్థమవుతుందా? ఈ బిజినెస్ 3 తరాల గురించి చేస్తున్నాం. దాని గురించి ప్లాన్ చేయండి. అండ్ తర్వాత మనకు మూమెంట్, ఎస్ ఓకే, మనకు ఒక 20 మంది లీడర్స్కి మనకు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే 20 మందితో రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉండాలి. వాళ్ళకి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు మీ పేరు పెట్టు, నా పేరు సెలెక్ట్ చేసుకోండి సార్ అంటే కాదు. 20 మంది పేర్లు మీరే సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళని మీ హ్యాండ్ హోల్డింగ్ ప్లాన్ అని ఒక చెప్ప గ్రూప్ పెట్టుకోండి. మీ సొంతంగా హ్యాండ్ హోల్డింగ్ 20 హ్యాండ్ హోల్డింగ్ ప్లాన్ అని చెప్పి 20 హ్యాండ్స్ హోల్డింగ్ 20 హ్యాండ్స్ హోల్డింగ్ ప్లాన్ అని చెప్పి గ్రూప్ పెట్టుకోండి. దీంట్లో 5,000 పీవీ ఎవరైతే, అంటే మీకు అవసరం లేదు, నేను చెప్తుంది డియూసీ డిస్క్ ఇది. సో రివ్యూ ఎవ్రీ 10 days అండ్ ట్యాగ్ గ్రోత్ కమిట్మెంట్. ప్రతి 10 రోజులకి మీరు కలవాలి. ఆ లీడర్స్ని ప్రతి 10 రోజులకి కలవాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ప్రాఫిటబుల్ ఇన్కమ్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. మినిమం 3 నెలలకి 10% గ్రోత్ ఉండాలి. 60 days అంటే 180 days లోపల బిజినెస్లో మనకు ఒక మూమెంట్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ లా ఆఫ్ మార్జినల్ ఎనర్జీ,
అండ్ ఇక్కడ మనకు 30 రోజులు మైక్రో టార్గెట్స్, చిన్న చిన్న టార్గెట్స్ చేసుకోవాలి. సో ఈ పిన్నికి వెళ్తే కౌన్సిలింగ్ చేయాలి, ఈ పిన్నికి వెళ్తే మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఈ పిన్నికి వెళ్తే మీకు ఈ గ్రోత్ వస్తుంది, ఈ పిన్నికి వెళ్తే డబుల్ ద గ్రోత్ అనేది కంప్లీట్ వస్తుందని చెప్పాలి. అండ్ తర్వాత మనకు హై హంగర్ లో ఎక్స్క్యూజ్. హై హంగర్ ఎక్కువ ఆకలి ఉండేటోళ్ళు చూడండి, లో ఎక్స్క్యూజ్ తక్కువ ఆకలి చెప్పేటోళ్ళు ఉండాలి, ఎక్కువ ఆకలి ఉండేటోళ్ళు ఉండాలి. మనం చాలా మందికి ఏం చేస్తాం, ఆకలి తక్కువ ఉంటుంది, వాడు పంచభక్ష పరమాలు పెట్టిన తిండు. ఇక్కడ కూడా చాలా మంది వింటున్నట్లు ఉంటారు కానీ వినరు, వాళ్ళ మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్లో ఉంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళతో బిజినెస్ చేయకండి. మనకు కావాల్సింది 20 మంది, అందులో 16 మంది బిజినెస్లోకి వచ్చి 9 లెవెల్ డెప్త్లోకి వస్తే మనకు పర్ మంత్ ఇన్కమ్ 3 కోట్లు నెలకు ఉంటుంది ఇన్కమ్. నేను చెప్తున్నా కదా, 3 కోట్ల ఇన్కమ్ వచ్చినాక అప్పుడు మీరు బీభత్సంగా ఇంకా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చేయొచ్చు. ఆ తర్వాత అప్పుడు లోపల ఈ బిజినెస్ మళ్ళీ మీకు ఇన్కమ్ టర్న్ ఓవర్ పెడితే మన ఇన్కమ్ 7 కోట్ల 10 కోట్లు వెళ్ళిపోతుంది పర్ మంత్ ఇన్కమ్. అర్థమవుతుందా? ఎస్బీఐ చైర్మన్ ఇన్కమ్ ఎంత ఉంటుందో తెలుసా? మీకు తెలీదా? 30 లక్షలు ఉంటుంది. నాది ఇంకో 5 లక్షలు పెరిగితే ఆ ఇన్కమ్ నేను వెళ్ళిపోతాను. నేను ఎస్బీఐ చైర్మన్ ఇండియా వైడ్లో లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. ఆయన ఇన్కమ్ 30 లక్షలు, నా ఇన్కమ్ 25 లక్షలు. బాగుందా లేదా? అర్థమైందా? ఇది బిజినెస్ అంటే. వెస్టీజ్లో నాకు 4500 బ్రాంచ్లు అయితే లేవు, కానీ నా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే 2500 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. అది నా స్ట్రెంగ్త్. మీరు తలుచుకుంటే నన్ను కూడా దాటి వెళ్ళిపోవచ్చు. ఇది బిజినెస్ ప్లాన్. అర్థమైంది? పిరమిడ్ ప్లాన్ కాదు. ఒక దగ్గర ఆగిపోరు మీరు తలుచుకుంటే నారాయణ సార్ దాటుకుని వెళ్ళిపోవచ్చు, నన్ను దాటుకుని వెళ్ళిపోవచ్చు, అశోక్ సార్ని, మా గ్రేట్ అప్పుడు అశోక్ సార్ దాటుకుని వెళ్ళిపోవచ్చు, లేదంటే మీరు ఎస్పీ బాల సార్ కూడా దాటుకుని వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అర్థమవుతుందా? అండ్ రాయల్ కన్జ్యూమర్స్ ఒక 100 పిన్ని చేసేటప్పుడు ఒక 10 మందిని మీరు టీచ్ చేయాలి. 10 మందిని ఖచ్చితంగా మీకు రాయల్ కస్టమర్స్ అంటే రాయల్ కన్జ్యూమర్స్ అంటారు వీళ్ళని. తర్వాత క్రౌన్ అండ్ అబవ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మినిమం 3 విడతలు డెవలప్ చేయాలి. క్రౌన్ అండ్ అబవ్ లీడర్స్ మినిమం 3 విడతలు డెవలప్ చేయాలి. ఆ 3 విడతలు మీకు 1200 PV వస్తుంది. 3 విడతలు. ఎందుకంటే ఒక విడత అంటే 3 లెక్కలు, 4 మూల 12 మందితో 1200 PV అవుతుంది. 3 స్పాన్సరింగ్ చేసి ఒక్కొక్క లెక్కలో ముగ్గురు స్పాన్సర్ చేయాలి. అప్పుడు 3 లెక్కలు అయితే 3 4 12 మీతో కలిపితే. సో మనకు 1200 PVతో మీకు గ్రోత్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేయండి. తర్వాత రివార్డ్స్ అండ్ పర్పస్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు న్యూ ఎక్సైట్మెంట్, ఫ్రెష్ లైట్స్ అండ్ డీపర్ ఎన్లార్జ్మెంట్ అండ్ కల్ట్ క్రియేట్ చేయండి. కల్చర్ అని క్రియేట్ చేయండి. కల్ట్ అండ్ కల్చర్. సో ఇది లాస్ట్ పాయింట్. యాక్చువల్లీ మేడం మీకు చాలా పాయింట్స్ చెప్పారు. కల్ట్ అనేది కల్చర్. నెక్స్ట్ మంత్ నేను వస్తాను కదా, మళ్ళీ 1 to 2 hours టైం తీసుకుంటాను నేను. సో మీరు కల్ట్ క్రియేట్ చేయాలి. ప్రోడక్ట్స్ అమ్మకండి, ప్రోడక్ట్ని కల్ట్ క్రియేట్ చేయండి. ప్రోడక్ట్స్ మీరు బిజినెస్ ప్లాన్ చెప్పండి, తర్వాత డెమో చేయండి. మీరు ప్రోడక్ట్ అమ్మడానికి వెళ్ళారనుకోండి, బిజినెస్ మీకు బిల్డ్ కాదు. మీరు ప్లాన్ చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ప్రోడక్ట్స్ గురించి చెప్తే అప్పుడు ఆటోమేటిక్గా మీరు ప్రోడక్ట్స్ ఇష్టపడితే కస్టమర్ అవుతాడు, బిజినెస్ ఇష్టపడితే డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. ముందు ప్లాన్ చెప్పాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. ఇది యాపిల్ అనేది కల్ట్. ఇప్పుడు ప్రోడక్ట్లో ఏముంటుందని కూడా చెప్పి కాదు, ఈ ప్రోడక్ట్ యాపిల్ సింబల్ ఉందంటే కల్ట్. అట్లా కూడా వెస్టీ ప్రోడక్ట్ మీ దగ్గర ఉందంటే కల్ట్ అన్నట్టు లెక్క మీరు క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? కల్ట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ విజన్, ఒక గ్రూప్ ఆఫ్ డివోషన్, ఒక గ్రూప్ ఆఫ్ ఎథిక్స్. ఒక ఎథిక్స్తో మనము ఒక వర్డ్ని వాడితే, ఒక ఎథిక్స్ అంటే మనకు విలువలతో కూడిన మన వ్యాపారం ఎప్పుడైతే చేస్తామో అది కల్ట్ క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? విలువలతో కూడిన దాన్ని మీరు తయారు చేయాలి. సో అందుకే మీరు ఒక యాపిల్ ఫోన్ కానీ కల్ట్ క్రియేట్ చేసింది, ఏదో బెంచ్ కార్ ఒక కల్ట్ క్రియేట్ చేసింది, అట్లనే KFC అనేది ఒక కల్ట్ క్రియేట్ చేసింది. అలానే మన బెస్ట్ ప్రోడక్ట్ కూడా ఒక కల్ట్ క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? ఇది ప్లాన్ చేయండి. సో బిజినెస్లో ఏమీ లేదు, చాలా సింపుల్. మనకు చాలా పెద్ద ప్రోడక్ట్స్ లాంచ్ రాబోతున్నాయి, చాలా గొప్ప విషయాలు రాబోతున్నాయి. మీకు ఆల్రెడీ కొత్తగా మేము ఇప్పుడు మనం 18వ తారీఖు మేము దుబాయ్ వెళ్తున్నాం. దుబాయ్ అలాగే మలేషియా వెళ్తున్నాం, పెనాంగ్ ఐలాండ్ వెళ్తున్నాం. సో తర్వాత మళ్ళీ థాయిలాండ్ ట్రిప్ ఉంది.
తర్వాత మనకు ఫ్యామిలీ రీయూనియన్ ఉంది. సో ప్రతి ఒక్క లీడర్ కూడా గుర్తుపెట్టుకోండి, మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జనవరిలో జరిగే ఫ్యామిలీ రీయూనియన్ 9, 10, 11 అంతేనా? 9, 10, 11 ఫ్యామిలీ రీయూనియన్. సో అంతకంటే ముందు సూరత్ జరుగుతుంది. సూరత్కి ఎంతమంది వస్తారో చూడండి. ఆ తర్వాత మనకి ఇక్కడ హైదరాబాద్లో మనం ప్లాన్ చేసి సూరత్ కూడా నేను వస్తున్నాను. ఫ్యామిలీ రీయూనియన్ కానీ టికెట్ మీకు దొరికిందంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అందులో 20 మందిని కూర్చోబెట్టాలి మీరు. ఎక్కువ రోజులు ఆడే గేమ్ కాదు. 60 సంవత్సరాలు గేమ్ ఆడాడు సారు. 10 కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా సార్కి? ఉందా? లేదు కదా సార్. 10 కోట్లు కదా, కోటి రూపాయలు ఉందా? అది లేదు. 60 సంవత్సరాలు గేమ్ ఆడాడు సార్. అంటే ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళొచ్చాడు. కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. నేను ఈరోజు కొన్న ఎకరానే కోటి రూపాయలు. అది 10 కిలో భూమి కొని అదే ఎకరా కోటి రూపాయలు. అర్థమైందా? 60 సంవత్సరాలు కష్టపడినానికి కోటి రూపాయలు ఇన్కమ్ ఎంత కష్టపడుతున్నాడో నేను 5-7 సంవత్సరాల లోపల ఈరోజు నేను చెప్తున్నాను. లెక్కలేని ఆస్తులు కొనుక్కున్నా. కొన్ని ప్రాపర్టీస్ ఇంతవరకు విజిట్ చేయలేదంటే, సందర్శించుకుని ప్రాపర్టీస్ కొనేసినంటే ఒకసారి ఆలోచించండి. బిజినెస్ ఎంత పెద్దదో ఆలోచించండి. మీకు బిజినెస్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నాకు కాల్ చేయండి. సార్ మీరు ఏదైనా కూడా మీకు అందరికీ సూపర్ అప్లైనా కదా నేను, అవునా కదా? మీరు డైరెక్ట్గా ఎస్పీ గారి సార్ కూడా కాల్ చేయొచ్చు. కానీ ఎస్పీ గారి సార్ కాల్ చేయాలంటే మినిమం మీరు ఏం చేయాలనుకుంటే ఏం చేయాలి? 5 లక్షలు చెక్ వచ్చేటట్టు ఉండాలి. అంటే మీకు మినిమం డియూసీ అయితే అప్పుడు మాట్లాడచ్చు సార్తో. అర్థమైందా? మీరు నాతో మాట్లాడాలంటే ఏం పర్వాలేదు, ఎప్పుడైనా మాట్లాడచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా మాట్లాడాలంటే మీ అప్లైని అడిగి సార్ నేను దాస్ సార్తో మాట్లాడచ్చా, అశోక్ సార్తో మాట్లాడచ్చా, మీరు రాజేంద్ర సార్తో లేకపోతే నరేష్ సార్తో, భగవంత్ రెడ్డి సార్తో అడిగి ఫోన్ చేయండి నాకు. అర్థమవుతుందా? వాళ్ళే మీకు కాన్ఫరెన్స్లో తీసుకుని మాట్లాడతారు. లేదు అర్జెన్సీ ఉందనుకో వాళ్ళు ఫోన్ కలవట్లేదు, డైరెక్ట్ మీ ఫోన్ మాట్లాడచ్చు. రెడీనా? ఎంతమంది ఇక్కడ గ్రోత్ 180 డేస్లో కార్ తీసుకుందాం అనుకుంటాను? చేతి లేకుండా ఒకసారి. మీకు వద్దా మన కార్లు? వద్దా? అందరికి కావాలా లేదా? సో ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇక్కడ మిషన్ 2x ఇన్కమ్ లో 180 డేస్ 1 lakh ఇన్కమ్ ఎంతమందికి కావాలి? ఈ 1 lakh ఇన్కమ్ లో ఎవరికైతే కావాలో వీళ్ళందరూ మీ అప్లైన్ నారాయణ సార్ దగ్గర, భగవంత్ రెడ్డి సార్, రాజేంద్ర సార్ దగ్గర కూర్చోండి. మీ అప్లైన్ క్రౌన్ దగ్గర కూర్చొని చెప్తారు. 2 lakhs కావాలనుకుంటే ఖచ్చితంగా నా దగ్గర రావాలి. కానీ మీ ఇన్కమ్ మినిమం 50,000 ఉండాలి. మీ ఇన్కమ్ 50,000 ఇప్పటికే ఉండాలి. అప్పుడు నాతో దగ్గర రావాలి. మీకు నారాయణ సార్ లేకపోతే మీ అప్లైన్ క్రౌన్ డైరెక్ట్ యూసీలో తీసుకుని వస్తారు. నా దగ్గరికి వస్తే నేను 2 lakhs ఎట్లా వెళ్ళాలి, మీకు 5 lakhs ఎట్లా వెళ్ళాలి మీకు చెప్తాను. అర్థమైందా? రెడీనా? అది రెడీ? సో ఫ్యామిలీ టికెట్స్ ప్లాన్ చేయండి. 2x గ్రోత్లో మనం పని చేద్దాం. సో చాలా టైం అయింది ఇప్పటికే.